హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా ఒక శారీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము కుట్టించుకున్న దానికి వీలు కాని బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఉండే ప్లేట్ అని తీసుకునేసి మనం బ్లౌజ్ పైన పెట్టేసుకునేసి మార్కర్తో మార్క్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి. 2 నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకునేసి నేను కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగ నేను కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి తర్వాత మనం కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ 8 లేయర్స్గా తీసుకోవాలండి. తీసుకునేసి నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నేను సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా కట్ చేసుకోవాలి. మన అమ్మా డాజిల్స్ ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ అనేది 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. కట్ చేసుకున్న తర్వాత మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి మనము యాంకర్ థ్రెడ్తో నీడిల్తో మనం కుట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా అలాగా కుట్టుకోవచ్చు. కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా నేను కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్తో ఈ విధంగా సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టుకుంటున్నానండి. ఇలాగా కుట్టేసిన తర్వాత మనము గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి. చిరిగిపోయిన శారీస్ కానీ ఓల్డ్ శారీస్ కానీ అలాగా ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. మన అమ్మా డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. కొద్దిగా శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకోవాలి. ఎందుకంటే శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం గ్యాప్ అనేది వదులుకోవాలండి. అలాగా కుట్టేసిన తర్వాత ఈ గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా నేల మీద పరుచుకునేసి చేత్తో బాగా సర్దుకునేసి మనం శారీని పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో చినిగిపోయిన శారీస్ కానీ ఓల్డ్ శారీస్ కానీ అలాగ ఉంటాయి కదండి. ఇలాగ మనము రీయూజ్ చేసుకోవచ్చు. ఒక శారీతో అయితే మనం సోఫాలోకి ఒక 3 కుషన్స్, అదేవిధంగా 2 శారీస్తో అయితే 2 కుషన్స్ అయితే సరిపోతుందండి. కానీ 2 శారీస్తో చేసేట్లయితే ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ పెద్ద సర్కిల్ అనేది ఏ విధంగా కట్ చేసుకునేది ఉన్నాయండి. ఆ వీడియోస్ కూడా సెర్చ్ చేయండి. ఇలాగ కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకునేసి మనం చేత్తో నీట్గా సర్దుకునేసి తర్వాత శారీని పెట్టేసుకోవాలండి. శారీని పెట్టేసుకున్న తర్వాత ఈ గ్యాప్ను మనము క్లాత్ అనేది మనము 2 లేయర్స్గా లోపలికి మడుచుకోవాలండి. మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అన్నా కానీ లేదా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలాగైనా కానీ యాంకర్ థ్రెడ్తో కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మనము కుషన్ అనేది డార్క్ కలర్లో ఉంటే దానిపైన డిజైన్ చేసేదానికి లైట్ కలర్లో ఉండే ఉలన్ అనేది తీసుకోవాలండి. నేను ఈ కలర్కు నేను ఆరెంజ్ కలర్ ఉలన్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చూపించేదానికి. ఈ విధంగా మనము కుట్టేసుకున్న తర్వాత ఒక 2 సార్లు చివరిలో ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనము డిజైన్ చేసేది కుట్టే అవసరమే లేదండి. ఒకవేళ కుట్టుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది.
నేను కుట్టకుండా నేను దాన్ని ఫెవికల్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలాగ అంతా కుట్టేసిన తర్వాత మనం చివరిలో చేత్తో నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దిన తర్వాత ఒక ఉలన్ తీసుకునేసి, నేను ఆరెంజ్ కలర్ ఉలన్ తీసుకునేసి 2 ఫింగర్స్కు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండప్ చేసుకోవాలి. ఒక 15 టైమ్స్ అనేది మనము రౌండప్ చేసుకోవాలండి. 15 టైమ్స్ మనము రౌండప్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకునేసి, కొద్దిగా ఉలన్ అనేది కట్ చేసుకునేసి, మనము రౌండప్ చేసుకున్న ఉలన్ను కట్ చేసుకున్న ఉలన్కి మనము మధ్యలో అనేది పెట్టేసుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసుకోవాలండి. అలాగా ముడి అనేది వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకునేసి ఉలన్ను తర్వాత మనము రౌండప్ చేసుకున్న దాన్ని మనము కత్తెరతో 2 సైడ్లు కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేసి తర్వాత అరచేతిలో పెట్టుకునేసి మనము రౌండప్గా తిప్పుకున్నామంటే, 2 చేతులతో మనం తిప్పామంటే అది పాంపాం అనేది రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటుంది. అలాంటివి మనము ఒకటి మాత్రము కొద్దిగా పెద్దదిగా కట్ చేసుకోవాలి. అంటే థ్రెడ్ అనేది కొద్దిగా ఎక్కువగా చుట్టుకోవాలి. తర్వాత మిగతా 5 కూడా నేను మీడియంగా అంటే 15 టైమ్స్ అనేది రౌండప్ చేసుకునేసి ఈ విధంగా నేను పాంపాం అనేది ఉలన్తో చేసుకున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత మనము దాన్ని స్టిక్ చేయొచ్చు, లేదా మనం ఫెవికల్ తీసుకునేసి మనము ఫెవికల్తో స్టిక్ చేసుకోవచ్చు, లేదా కాటన్ థ్రెడ్తో కుట్టేసుకోవచ్చండి. ఇలాగా మనం కుషన్ అనేది తీసుకునేసి, నేను ఈ ఉలన్ను డిఫరెంట్ కలర్ ఉలన్ అనేది తీసుకునేసి తర్వాత మనము ఫెవికల్ అనేది మధ్యలో కుషన్కి మధ్యలో కొద్దిగా అప్లై చేసి మనం తయారు చేసుకున్న పాంపాం అనేది స్టిక్ చేసుకోవాలి. 1 నిమిషంలో ఆరిపోతుందండి. చాలా బాగుంటాయి. ఈ డిజైనర్ కుషన్స్ అనేది మనం ఈ విధంగా ఓల్డ్ శారీస్తో రీయూజ్ చేసుకోవచ్చండి. ఇవి సోఫాలోకి కానీ, అదేవిధంగా చైర్స్లోకి, కార్నర్లోకి కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అది కాకుండా మన ఛానల్లో టాజిల్స్ అనేది ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ఇవన్నీ ట్రెండింగ్ టాజిల్స్ ఇవి కూడా ఉన్నాయి. తప్పకుండా చూడండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ, ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంటుంది. మనకు సోఫాల్లోకైనా, అదేవిధంగా చైర్స్లకైనా మనము ఓల్డ్ శారీస్తో చేసింటే కుషన్స్ అనేసి ఎవ్వరూ అనుకోరండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కలర్స్ అనేది నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. మనం సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.